ప్రియులారా, ఈ జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట ఆమేన్. ఇప్పుడు ఇక్కడ పరిచర్య చేసే పరిచారకులారా, ఇక్కడ పరిచర్య చేసే యాజకులారా, ఇక్కడ ఆరాధించి దేవుడు మీకు అప్పగించిన ఏ పనిలోనైనా సాగాలనుకుంటున్న వారులారా, ఇక్కడ నిలబడిన సేవకుని చూసి చేయొద్దు, ఇక్కడ ఉన్న బలిపీఠాన్ని చూసి చేయి. ఈ బలిపీఠం మీద నిలబడిన సేవకుడుగా నిన్ను చూసి చేయడం లేదు, ఈ బలిపీఠం మీద నన్ను నిలిపిన దేవుణ్ణి చూసి చేస్తున్నాను. ఆమేన్. ఆ పరిచర్య బలమైన పరిచర్య, ఆ పరిచర్య లెక్కప్పగించగలిగిన పరిచర్య, ఆ పరిచర్య యథార్థమైనటువంటి పరిచర్య. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ కలుగునుగాక అని చెప్పి నీరు చేసే పరిచర్య బలిపీఠం ఎదుటగా, అంటే దాని అర్థం ఏంటి? దేవుని ఎదుటగా. నేను బలిపీఠం మీద నిలబెట్టిన దేవునికి కృతజ్ఞుడనై ఒదిగి నేను పరిచర్య చేయాలి. బలిపీఠం ముందు నిలబడి నువ్వు పరిచర్య చేస్తున్నటువంటి నీవు ఎక్కడున్నావు? ఇదిగో ఇక్కడ బలిపీఠం మీద నేను నిలబడ్డాను. ఈ బలిపీఠం ఇది కృపాస్థలం, ఇది సియోను సింహాసనం. ఈ బలిపీఠం ఇది ప్రతిష్ఠిత స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ప్రియులరా, ఈ బలిపీఠం ముందు ఉన్నటువంటి మీరందరూ కూడా, మీ అందరి మధ్యన ఈ స్థలం హెచ్చించబడింది, ఈ స్థలం ప్రత్యేకించబడింది. స్త్రీల ఆవరణము, పురుషుల ఆవరణము, ప్రాకారము, ప్రాంగణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఇక్కడ యాజకుని ప్రవేశము, ఇది ప్రతిష్ఠిత పవిత్ర బలిపీఠం. ఇప్పుడు ఈ పక్కన సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నాడు, తను ఎటువైపు చూసి చేస్తున్నాడు, తన ముందేముందని అడిగితే కనుక బలిపీఠం. ఇక్కడ సిస్టమ్ ఆపరేట్ చేసేవారు బలిపీఠం ముందు చేస్తున్నారు, మీరు కూర్చున్న వారు బలిపీఠం ముందు చేస్తున్నారు. నేను నిలబెట్టిన దేవుణ్ణి బట్టి నేను పరిచర్య చేస్తున్నాను. నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన బలిపీఠం ఎదుటగా నువ్వు పరిచర్య చేస్తున్నావు. కొంతమంది పరిచర్య పాటలు పాడరు, కొంతమంది పరిచర్య ఇక్కడ ఏమీ శుభ్రం చేయరు, కొంతమంది వాళ్ళు ఏమీ చేయరు, వస్తారా వెళ్ళిపోతారా. కానీ మీకు తెలుసా, వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ వల్లే చాలా పరిచర్యలు జరుగుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? అన్న నేను ఉండలేను, నేను చేయలేను, కానీ మీరు చేయించండి అన్న, నాకు ఇచ్చే స్తోమత ఉంది, నేను పంపిస్తున్నాను, ఇది సేవలో వాడండి అన్న. బలిపీఠం ఎదుటగా మనము దేవుని యొక్క పరిచర్య ధర్మం ప్రకారం మనం క్రమం చొప్పున మనం పరిచర్య చేస్తున్నాం. ఈ బలిపీఠపు గురి, ఈ బలిపీఠపు అనుభవం, ఈ బలిపీఠ పైన మనం సారించిన దృష్టి మన జీవితంలో ఎప్పుడూ కూడా అది చిరస్థాయిగా మన జీవితంలో ఆ అనుభవాలు, ఆ భయము, ఆ క్రమము నిలబడి ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వీళ్ళిద్దరినీ దేవుడు ఎన్నుకుని క్రీస్తుకు ముందు క్రీస్తు అంతటి వాడిని వారి దాంపత్య జీవితంలో నుంచి దేవుడు అనుగ్రహించాలనుకున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయాలనుకుంటే, మన ఆశ దేవుడు తీర్చాలనుకుంటే, మన పాపాలు ఎక్కడ క్షమించబడ్డాయి? దేవుని బలిపీఠం మీదే క్షమించబడ్డాయి. మనకు బలిపీఠం అంటే ఏంటి? పాప క్షమాపణ కలిగించు స్థలం. ఈ బలిపీఠం వల్లే, ఈ బలిపీఠానికి వేసి కొట్టబడ్డావు నువ్వు. ఈ బలిపీఠం మీద నీ రక్త ప్రోక్షణం జరిగింది, ఈ బలిపీఠం మీద నీ పాప విమోచనం కలిగింది. పాపం చేసిన వాడు గొవ్వల జతను తీసుకెళ్ళి, పాపం చేసిన వాడు దేవుని బిడ్డలారా పొట్టేళ్లను తీసుకుని వెళ్ళి, గొర్రెపిల్లను తీసుకుని వెళ్ళి బలిపీఠం దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు, ప్రధాన యాజకుడు బలిపీఠం మీద ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఏంటయ్యా, అయా నా అపరాధముల నిమిత్తమై పాప క్షమాపణ నిమిత్తము నాకు బదులుగా ప్రతిగా నేను పరీక్షించబడినటువంటి ఈ గొర్రెపిల్లను తీసుకుని వచ్చాను అని అనగానే, ఆ గొర్రెపిల్లను అక్కడ బలిపీఠపు 4 కొమ్ములు ఉంటాయి. ఈ 4 కొమ్ములు ఏకాండమైన కొమ్ములు, సమదృక్పథమైనటువంటి కొమ్ములుగా ఏకాండము కలిగిన కొమ్ములు ఉంటాయి. 1, 2, 3, 4 ఇవన్నీ ఒకే హైట్ ఉండాలి,
ఇవన్నీ ఒకే సైజు ఉండాలి, ఇవన్నీ కూడా ఒక జత సంబంధించినటువంటి జంతువుకు సంబంధించినటువంటి సమానమైనవై ఉండాలి. అలా 4 కొమ్ములను చూస్తున్నప్పుడు అరే అక్కడ చిన్న కొమ్ము ఉందేంటి, ఇక్కడ కొంచెం ఈ కొమ్ము కొంచెం మోటగా ఉందేంటి అనకూడదు. ఎందుకని అడిగితే క్రీస్తు ప్రభువారు సర్వ ప్రపంచాన్ని రక్షించుకోవడానికి, క్రీస్తు ప్రభువారు తన లోకాన్ని తన వశం చేసుకోవడానికి ప్రభువు కూడా మనకు 4 కొమ్ములను ఇచ్చాడు. ఏంటా కొమ్ము? దేవుడు అంటాడు ఈ క్రిస్మస్లో, ప్రియులారా, దావీదు వంశములో క్రీస్తు రక్షణ శృంగమై అని అన్నాడు. దావీదు వంశములో క్రీస్తు ఎవరు? రక్షణ శృంగమై. శృంగం అంటే ఏంటి? కొమ్ము. శృంగం అంటే ఏంటి? కొమ్ము. అంటే ప్రియులారా, ఈ 4 కొమ్ములు దేనికి సాదృశ్యం అని అడిగితే క్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించిన సర్వలోక రక్షణ కొరకు మనకు అనుగ్రహించబడిన 4 సువార్తలకు సాదృశ్యము. మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలకు సాదృశ్యం. ఈ కొమ్ములు ఎలాగైతే 4 దిశలను సూచిస్తున్నాయో, ఈ కొమ్ములు ఎలాగైతే 4 దిక్కులను సూచిస్తూ ఉన్నాయో, ఈ కొమ్ములకు కట్టబడినటువంటి ఏ జంతువైనా పాప క్షమాపణ కొరకు ఎవరి కొరకు కట్టబడి బలి అర్పించబడుతుందో అతనికి పాప విమోచన కలుగుతుంది, అతనికి పాప క్షమాపణ కలుగుతుంది. ఇదిగో ఇక్కడ కూడా 4 సువార్తలు ఉన్నాయి. ఈ సువార్తల ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభువారిని నీకు పరిచయం చేసి, క్రీస్తు ప్రభువారి దగ్గరికి నిన్ను పాప క్షమాపణ నిమిత్తము తీసుకుని వచ్చి, నువ్వు క్రీస్తు ప్రభువుని నీ స్వంత రక్షకుడుగా అంగీకరించి నమ్మిన వానికి రక్షణ కలుగును, నమ్మని వానికి శిక్ష విధించబడును కదా అని చెప్పి నీవు పాప క్షమాపణ కొరకు బలిపీఠానికి కట్టబడితే నీ కొరకు యాజకుడు చేసేటువంటి ప్రార్థన వలన, బలి అర్పణ వలన నీవు పాపములు కడగబడి నీకు పాప క్షమాపణ దొరికి నీ యొక్క అర్పణను దేవుడు అంగీకరించి నిన్ను పునీతునిగా చేశాడు, నిన్ను పరిశుద్ధునిగా చేశాడు, నిన్ను నీతిమంతురాలినిగా చేశాడు, నిన్ను పాపాలన్నిటినీ కూడా దేవుడు క్షమించాడు, నిన్ను ఒక నూతన సృష్టిగా చేశాడు. ఇది ఎక్కడ జరిగిందని అడిగితే బలిపీఠం వల్లే. ఈ బలిపీఠము పరిచర్యలో, బలిపీఠం దగ్గర, బలిపీఠం పైన నిలబడి వాక్యం అందిస్తున్నటువంటి సేవకుడనైనా, బలిపీఠం మీద నిలబడి పాటలు పాడే గాయకులైనా, బలిపీఠం ఎదుటిగా నిలబడి మీరు ఆరాధించేటువంటి నువ్వైనా, బలిపీఠపు పరిచర్యలలో ఉన్నటువంటి వారు ఎవరైనా, నీకు దేవుడు అప్పగించినటువంటి క్రమము చొప్పున దేవుడు నిన్ను రాజులైన యాజకులనుగా, తండ్రి తనకు మనలను రాజులుగాను యాజకులుగాను చేసుకొనెను అని వాక్యం సెలవిస్తాడు. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరంటారు, అయ్యా నేను బలిపీఠ పరిచర్యలో ఉన్నానండి అని అన్నాను అనుకోండి. ఏమండి ఇక్కడ ఉన్న వాళ్ళ డ్యూటీలు ఏంటండి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఆర్కెస్ట్రా డ్యూటీ, ఆ కెమెరా వాళ్ళు కెమెరా డ్యూటీ, అక్కడ సాక్ష్యం రాసేవాళ్ళు వాళ్ళ డ్యూటీ. ఏమంటే శేఖర్ ఏం పని చేస్తాడండి అని అడిగారు అనుకోండి ఎవరైనా, శేఖర్ డ్యూటీ ఏమని పలకాలో చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి? బలిపీఠపు పరిచర్య చేస్తాడండి అంటే నేను చేసేది ఏంటి మరి? బలిపీఠ పరిచర్య. ఇక్కడ డ్యూటీకి శుక్రవారం వస్తారు, గురువారం వస్తారు, 20 మంది 30 మంది వచ్చారు, పరిచర్య చేస్తున్నారు, అక్కడ తడిబట్ట పెడుతున్నారు, అక్కడ ఇది పెడుతున్నారు. కొంతమంది వచ్చి అంటారు, అన్న నేను బలిపీఠ పరిచర్య చేస్తానన్నా అంటారు, ఎందుకంటే నేను బలిపీఠం తుడుస్తానన్నా అంటారు. ఇప్పుడు బలిపీఠం తులసిన వాళ్ళు బలిపీఠ పరిచర్య, బలిపీఠం మీద కావలసిన సమకూరుస్తున్న వాడివి బలిపీఠ పరిచర్య. బలిపీఠం మీద ఎక్కి దేవుని వాక్యాన్ని ప్రకటించి మీ బలి అర్పణలు దేవునికి అంగీకారం అగునట్లుగా మీ కొరకు ప్రార్థన చేసే యాజకుడిది బలిపీఠపు పరిచర్య. మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏమన్నాడు? తండ్రి యగు దేవునికి మిమ్మలను రాజ్యముగాను అంటే మనందరం కూడా ఇప్పుడు యాజక పరిచర్యలో ఉన్నామా అని అంటే 100% బలిపీఠం మీద నిలబడి ఇక్కడ చేసేవాడే కాదు, ఈ బలిపీఠాన్ని తుడిచిన వాడే కాదు, నువ్వు ఇక్కడికి వచ్చావు అన్నా, ఇదిగో ప్రభు నాకు ఇచ్చిన దానిలో నా 10వ భాగం అన్ని కవర్ ఇచ్చారు. ఎక్కడికి వస్తుంది? దాన్ని ఇక్కడ ప్రార్థన చేయగానే ఎవరికి అది అర్పణం అవుతుంది? నువ్వేం చేసావు తెలుసా? బలిపీఠపు పరిచర్య చేసావు. నువ్వు కూడా యాజకుడివే. దేవుని సన్నిధిలో బలిపీఠం ముందు నువ్వు కూర్చున్న
నీ ప్రార్థన ధూపం, నీ పరిచర్య ధూపం, నీ సమర్పణ ధూపం, నీ అర్పణం. నువ్వు బలిపీఠపు పరిచర్యలో ఉన్నావు. అందుకనే చెల్లి, ఈ బలిపీఠపు పరిచర్యను దేవుడు అంగీకరించాడు. మనందరిది కూడా బలిపీఠపు పరిచర్యే. దేవుని మందిరములో బలిపీఠం ఉండాలి. స్తోత్రం. ఇక్కడ ఏముంది? స్క్రీన్ ఉంది. ఇక్కడ ఎవరున్నారు? ఈ సేవకుడికి వెనకాల బ్యాక్ డ్రాప్ కొరకు పెట్టుకున్నదే కానీ ఈ సేవకుడు లేకుండా స్క్రీన్ ఏముందనుకోండి, దీన్ని ఏమనాలి? బలిపీఠం అంటారా? విన్నారా ప్రియులరా? బలిపీఠం కాదది. దేవుని బలిపీఠం మీద బలి అర్పించేవాడు ఉండాలి, బలులు తీసుకుని వచ్చేవారు ఉండాలి. యెజ్కియా అంటున్నాడు, మీరు వెళ్ళి బలులు అర్పించడం ప్రారంభించండి, మీ దేశాన్ని ఆశీర్వదిస్తాను, కరువును కొట్టేస్తాను, సమృద్ధిని మీకు ఇస్తానన్నాడు. జనులు అర్పణములు తీసుకుని వచ్చి బలులు అర్పించడం ప్రారంభించిన తరువాత ఆ రాజ్యము బహుగా విస్తరించుచుండెను అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలిపీఠ పరిచర్యలో ఉన్న తండ్రి యగు దేవునికి రాజ్యములారా, తండ్రి యగు దేవునికి యాజక పిల్లలారా, ఈ సంవత్సరపు పరిచర్యలో చివరి వారం వరకు కూడా ఎంత నమ్మకస్తుడిగా ఉన్నావు? నీ అర్పణలు బలిపీఠం దగ్గరకు వచ్చినాయా? నీ దశమాంసములు బలిపీఠం దగ్గరకు వచ్చినాయా? నీ పేరు ఇక్కడ ప్రకటించబడిందా? ఈ బలిపీఠం దగ్గర సేవకుడు నిలబడి చేతులు చాపినప్పుడు, దేవా ఈ నెలంతటిలో నా పట్ల నువ్వు చూపిన కృపకు నేను తీసుకున్నటువంటి, నేను సమర్పించుకున్నటువంటి వాక్య ప్రకారమైనటువంటి నా 12 కవర్లలో కూడా ప్రతి నెల నీకు అర్పిస్తూ వచ్చానా? పని మాత్రం ఆగలేదే, పని మాత్రం జరుగుతుందే. పని జరుగుతూ ఉందంటే పనికి కావాలి కదా. ఎవరిస్తే పని జరుగుతుంది, ఎవరిస్తే ఆ పనిని సేవకుడు చేస్తుంటే నేను వచ్చి ఏం చేస్తున్నాను? నా లెక్కేంటి? పరీక్షించుకోవాలి. దేవుని బిడ్డలు, అలాగా జకర్యాకు ఎలిజబెత్కి బలిపీఠ పనిలో దేవుని యొక్క యాజక ధర్మం చొప్పున ఆలయములోనికి వెళ్ళి తన వంతు పని చేసేటువంటి వారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, తమ వంతు. స్తోత్రం చెప్పండి. ఏంటది? తమ వంతు. అబ్బాయి నీ వంతు వచ్చింది, నువ్వు ఇప్పుడు వేయొచ్చు, నువ్వు చేయొచ్చు అని చెప్పారు. మరి ఇప్పుడన్నా నీ వంతు నువ్వే నిర్ణయించుకోవచ్చు. స్తోత్రం. నీ వంతు నువ్వే నిర్ణయించుకోవచ్చు. ఇది మీ దేవుని మందిరం. మన ఆశ తీర్చుకోవడానికి, మన రుణాన్ని తీర్చుకోవడానికి మన దేవుని మందిరం మీద మనకు సర్వ హక్కులు ఉన్నాయి. రుణం తీర్చుకోవడానికైనా హక్కు ఉంది, తప్పించుకుని వెళ్ళిపోవడానికైనా హక్కు ఉంది. అది నీకు దేవునికి ఉన్నటువంటి అనుబంధంలో నువ్వు దేవుని ఎడల కలిగి ఉన్న కృతజ్ఞతను బట్టి, ప్రభువా గాడ్ బ్లెస్ యు, నాన్న కూర్చోను, ప్రభువా నీ మందిరంలో నన్ను పచ్చని, అది అతని కృతజ్ఞత, అది అతని సమర్పణ. నీ వంతు అంటే ఏంటో తెలుసా? అది నువ్వు ఏర్పరుచుకున్న వంతు. స్తోత్ర, హల్లెలూయా. రేపు సంవత్సరం డ్యూటీలన్నీ మార్చి ఈ శేఖర్నే ఈ డ్యూటీలో నుంచి తీసేస్తే వారంలో చచ్చిపోతాడు. అదే శేఖర్ నేను పిలిచి, నువ్వు ఒక్కొక్క సంఘానికి వెళ్ళాలయ్యా, వాక్యం చెప్పాలి, కొన్ని చోట్లకి నేను పంపిస్తాను వెళ్ళని అడిగానా లేదా? ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళిపోతే ఈ బలిపేట పని ఎవరు చేస్తారన్నా నేను ఇదే చేస్తాను. అది అతను వంతు, అది అతను ఏర్పరుచుకున్న వంతు. అంతే, దాన్ని నేను కాదనకూడదు. అవకాశం ఇవ్వచ్చు, చెప్పొచ్చు, కానీ అతని సమర్పణ నాకు తెలీదు. అది ఏర్పరుచుకున్న వంతు. నీ వంతు ఏంటి? అసలు వంతు ఉందా నీకు? గొంతేనా? గొంతు ఎక్కువ, వంతు తక్కువ.
వంతుందా? ఎవరిస్తారా వంతు? నువ్వే ఏర్పరచుకో. నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, నేనేం చేయగలను? ఈ సమాజం కొరకు నేనేం చేయగలను? ఇప్పుడు చూడండి, నేను ఎవరో ఒక ఆయన వీడియో పెట్టాడు, మన ధర్మాన్ని కాపాడడానికి మనం ఏం చేయాలి? చర్చిల మీద దాడులు చేయండి. మన ధర్మాన్ని కాపాడడానికి మనం ఏం చేయాలి? ఆయన మాట్లాడుతున్నాడు, ధర్మాన్ని కాపాడడానికి నేను ధర్మ ప్రచారం కొరకు నాకు ఒక వ్యాన్ కావాలంటున్నాడు. ఒకడు ధర్మ ప్రచారం కొరకు నాకు ఫండ్ కావాలంటున్నాడు. ఈ ఫండ్ అంతా తీసుకుని ఏం చేస్తారు అని చెప్పి ట్రాప్ చేసి ఒకళ్ళు మాట్లాడించారు. మాట్లాడిస్తే దేవుని బిడ్డల అతను అన్నాడు, ఈ ధర్మం కొరకు నేను ఇచ్చేయడానికి జెండాలు ముద్రించాలి, 25,000 జెండాలు పెట్టేయాలి, చర్చిల మీద కేసులు పెట్టేయాలి, లేకపోతే అలా చేసేయాలి, ఇలా చేసేయాలి. అది ధర్మం అంటారా? దానికి పెట్టే పేరు ధర్మమా? ఇతర మతస్థుల్ని మీద దాడి చేయడం ధర్మమా? వాళ్ళ నమ్మకాలను ఇబ్బంది పెట్టడం ధర్మమా? ధర్మం అనుకుంటున్న అధర్మ ప్రచారకర్తలారా, తస్మాత్ జాగ్రత్త. మరి మనం ఎరిగినటువంటి ధర్మం ఏంటి? మనం సత్యం ఎరిగిన తర్వాత, మనకు దేవుడు బలిపీఠం ఇచ్చిన తర్వాత, దేవుడు మనలను ఎన్నుకున్న తర్వాత, బలిపీఠం దగ్గర నువ్వు పరిచర్య చేయడానికి నీకు అవకాశం ఇచ్చిన తర్వాత, వచ్చిన మీరందరూ తండ్రి యగు దేవునికి రాజ్యమై ఉన్నారు, అందరూ కూడా యాజక సమూహమై ఉన్నారు. మీరు ఎవరైనా ఏదైనా చేయడానికి మీ వంతును మీరు ఏర్పరచుకోవడమే. స్తోత్ర. నీ వంతేంటి? ప్రశ్నించుకో చెల్లెమ్మ, ప్రశ్నించుకో. ఎలిజబెత్ జకర్యాల విషయంలో దేవుని వాక్యం వేళన దేవుడు అలా వాడుకోవడానికి గల కారణం 6వ వచనము. ప్రియులరా, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చప్పున, అండర్లైన్ పాయింట్ నెంబర్ 1 చెప్పాలి. ఏంటది? వీళ్ళు దేవుని యొక్క ధర్మము చప్పున బలిపీఠపు పరిచర్యలో వంతు ఏర్పరచుకుని వంతు ప్రకారము పరిచర్య చేసేవాళ్లే కాదు. ఓ సేవకులారా, ఓ పెద్దలారా, పరిచారకులారా, విశ్వాసులారా, నువ్వు ఏర్పరచుకో, నీ వంతు ఏర్పరచుకో. నువ్వు ఏర్పరచబడ్డావేమో, వంతు నీ కొరకు సేవకుడు ఏర్పరిచాడేమో. నువ్వు చేసే పరిచర్య మాత్రం సేవకుడు ఎదుటగా కాదు, సేవకుడికి కాదు, నీ చుట్టూ ఉన్న వారికి కాదు. ఎవరికి? నిన్నుగా నిలబెట్టిన బలిపీఠానికి చేస్తున్నా, బలిపీఠకర్త అయిన ప్రభువుకి చేస్తున్నా. ఈ పరిచర్యలో దేవుని బిడ్డలారా, ఇది సేవ అయినా సేవించడమైనా దీనిలో ఉండవలసినటువంటి దేవుడు కోరుకున్న ఆధిక్యతలు ఏంటో తెలుసా? ఆధిక్యతలు కలిగి నువ్వు నీ వంతు ధర్మాన్ని నువ్వు నెరవేరిస్తే నీలో నుంచి దేవుని బిడలారా అద్భుతమైనటువంటి సువార్తకు పునాది పడుతుంది. నీలో నుంచి దేవుని బిడలారా అనంతమైనటువంటి విశ్వానికి రక్షణకరమైన కార్యాలు వెళతాయి. నీలో నుంచే వెళతాయి. స్తోత్రం. ఎక్కడి నుంచి వెళ్తాయి? నీలో నుంచే వెళ్తాయి. ఆమేన్, హల్లెలూయా. నీలో నుంచే వెళతాయి. ఎలిజబెత్ జకర్యాలో నుంచి వెళతాయి. ఎవరి రూపంలో? అమ్మా, యోహాను. నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను. అక్కడ మైక్ పెట్టేవాడు కట్టేశాడు. నేను వాక్యం చెప్పేస్తున్నాను, లైవ్ వెళ్ళిపోతుంది. నేను కనబడతాను కానీ అంటే నా మాటను అందించడానికి ఇంకొకళ్ళు అక్కడ వాయిస్ ఉంది, నేనున్నాను, నేను వెళుతున్నాను. అక్కడ అమ్మాయి వీడియో కట్ చేసింది. అది బయటికి ఒక పరిపూర్ణమైన వాక్యం వెళ్ళింది, ఒక పాట వెళ్ళింది, ఒక ఆరాధన వెళ్ళింది. అది కొన్ని వేల మంది చూశారు. వేల మందిలో వేల మంది చూస్తారో మనకు అనవసరం. కానీ అందులో ఒక్క వ్యక్తి రక్షణ పొందుకున్నాడు. ఒక్క వ్యక్తే. ఆమేన్. ఒక్క వ్యక్తి. దేవుడు 10,000 మంది, 20,000 మంది, 2 లక్షలు అనలేదు. ఎక్కడ? ఇద్దరు. ఒక్క వ్యక్తే రక్షణ పొందుకున్నాడు. ఆ రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తికి వాక్య పరిచర్య చేసింది నేనైతే, నాకు వాయిస్ ఇచ్చింది ఇంకొకరు, నాకు ఫుటేజ్ ఇచ్చింది, నాకు కెమెరా పెట్టింది ఒకళ్ళు, ఆ పాటకు వాయిద్య సహకారం కొట్టింది ఇంకొకళ్ళు. అంటే ఇదన్నీ కలిస్తేనే ఒక రక్షణ ప్రణాళికను మనం ముందుకి
తీసుకువెళ్ళగలుగుతున్నావు. ఆ ప్రణాళికలో నువ్వెక్కడున్నావో, నీ వంతులో నువ్వెక్కడున్నావో, నీ పనిని దేవుని బిడ్డలారా నువ్వు సమర్పణతో నమ్మకంతో చేస్తే ఎంతమందికి రక్షణ కారకుడు అయ్యేదానివో, రక్షణ కారకుడు అవుతావో పరీక్షించుకుని, ప్రభువా ఇది నాకు ఇచ్చిన భాగ్యం. ఒక సువార్తిక సంఘములో నువ్వు ఉన్నావు. పుటము వేసి అగ్నిలో నిన్ను కాల్చి కొలిమిలో శుద్ధ సువర్ణములాగా మార్చే బోధలో నువ్వు ఉన్నావు. పొట్టకోటి కొరకు పోషించబడడానికి వచ్చిన సేవకుడు కాదు. లాలన చేసి పాలన చేసి నువ్వు అనుకున్నట్లుగా మనుషులను కానుక కొరకు సంఘాన్ని నడిపించుకుంటున్న సేవకుడు కాదు. ఇతను చెక్కుతాడు, ముక్కలు చెక్కుతాడు. చెక్కి ఆకారము లేని రూపము లేని శిలవైన నిన్ను ఒక శిల్పముగా మార్చే వరకు ఉలితో దేవుడు కొడుతూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకు మనలో నుంచి యోహానులు బయటకు వెళ్ళాలి అంటే, సువార్త బయటికి వెళ్ళాలి అంటే మనం ఏమై ఉండాలని అడిగితే, పాయింట్ నెంబర్ 1, దేవుని బిడ్డలారా, సకల ఆజ్ఞల చొప్పున నువ్వు చేసే పరిచర్య, నువ్వు చేసే ఆరాధన, నువ్విచ్చే అర్పణము, నువ్వు చేసే సంఘ క్రమము, ఇదంతా కూడా దేన్ని బేస్ అయి ఉండాలో తెలుసా? దేన్ని? ఆజ్ఞానుసారమైనదై ఉండాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఏమై ఉండాలి చెప్పండి? నీ ఇష్టం వచ్చిన ఆజ్ఞలు నువ్వు పెట్టేసుకుని నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేసేకూడదు. మొన్న స్వాతికి ఉద్యోగం వచ్చింది. అన్నా, నాతో పాటు ఉద్యోగం వచ్చినాడు ఎంతమంది ఉంటారా? 16 మందా? 16,000 మంది. 16,000 మందికి తనతో పాటు ఉద్యోగం వచ్చిన వాళ్ళు 16,000 మందికి వచ్చారు, ఉద్యోగం వచ్చింది. కానీ 16,000 మందిలో 15,999 మందికి రాకుండా ఒకే ఒక అమ్మాయికి మొదటి జీతం పడింది. ఎవరా అమ్మాయి అమ్మా అని అడిగాను. ఆ అమ్మాయి దేవునికి మొక్కుకుందంటన్నా మొదటి జీతం ఆ అమ్మాయికి పడింది అన్నారు. ఆ అమ్మాయి పేరు ఏం పేరు అమ్మా అన్నాను. నా పేరే అన్నా, నేనే అన్నా అంది. స్తోత్రం చెప్పబుద్ధి అవుతలేదా? ఒక ఆజ్ఞ పెట్టుకుంది. ఇప్పుడు తన 1 నెల జీతం తను దేవుని కొరకు సమర్పించింది. తన రిటైర్మెంట్ వరకు కూడా, తన జీవితకాలం అంతా కూడా ప్రతి నెల తన కష్టాన్ని, తన జీతాన్ని దేవుడు తనకి ఇవ్వబోతున్నాడు. ఆ తర్వాత అది ఎంతైనా, ఎలాగైనా, ఏమైనా నేను ప్రథమ ఫలం దేవునికి ఇచ్చానా అనే ప్రశ్న ఒక 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత దేవుడు మాట్లాడినప్పుడు తను ఇచ్చి ఉండకపోతే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? పోనప్పుడు నేను ఇవ్వలేకపోయాను, ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, 1 నెలది కాకుండా 10 నెలది తీసుకెళ్ళి నేను ఇచ్చేస్తున్నాను బలిపీఠం మీదని నా చేతిలో పెట్టినప్పుడు ఇదేంటి అని నేను అడిగాను అనుకో, ఏమని చెప్తుంది? ప్రథమ ఫలం అంటదా? అవదది. ప్రథమ ఫలమును కవర్ చేసుకోవడానికి బహుఫలములు, అంతే తప్ప అది ప్రథమ ఫలము కాదు. దేవుని దగ్గర నిందారహితంగా, దేవుని దగ్గర నిర్దోషులంగా ఉండడానికి, దేవుని బలిపీఠపు ముందు యాజకులారా, సేవకులారా, దేవుని బిడలారా, యథార్థమైన పరిచర్యలో దేవుని కొరకు సాగే బిడలుగా మనం చేసే అర్పణం, దేవుడు ఏం చెప్పాడు? కొంతమంది అన్న ఇది ప్రథమ ఫలం అన్నా అని ఒక ఆవిడ జీతం తీసుకొచ్చి నా జీతంలో ప్రథమ ఫలం అన్నా అంది. అనేటప్పటికీ నేను అది లెక్క చూసుకుని ఇచ్చిందని నేనేం చూసుకుని దాని నిండా పెట్టేశారు అనుకోండి, 5 రూపాయల కాగితాలు ఇన్ని, అది ఎంత తొందర అవుతుంది. అది 5 రూపాయల, 10 రూపాయల, 500లో మనకు తెలియదు కదా. అలా కాకుండా పెద్ద కాగితాలు పెట్టిన కవర్ చాలా పలచగా ఉంది. పలచగా ఉంటే ఏంటమ్మా ఇది అన్నాను. అంటే నేను గమ్ముని ఏదోలా తీసుకుని ప్రార్థన చేసేస్తానేమో అని నా భయం. అందుకే కవర్ పెడతాం, కవర్ మీద రాయమంటాను, అక్కడ గుడ్డు ఎత్తే గుడ్డుకి మీ పేరేంటో చెప్పమంటాను,
ఇది ప్రథమ ఫలం అని ఇస్తుంది, నేను అన్నది కరెక్టేనా, మొదటి జీతం అని ఇస్తుంది కరెక్టేనా అని. అమ్మ ఇది ఏంటి అన్నాను. నా మొదటి జీతం అన్నా అంది. తనకు వచ్చిన జాబ్ ఏంటో నాకు తెలుసు, దాని జీతం ఎంత ఉంటుందో నాకు తెలుసు. ఒకే వ్యవసాయం 10 మంది చేసేవాళ్ళు ఉంటారు మన దగ్గర. ఆయన 2 ఎకరాలు, ఈయన 4 ఎకరాలు, ఈయన 3 ఎకరాలు, ఈయన 3 ఎకరాలు, ఈ 3 ఎకరాలు ఆ ఊర్లో ఉన్నాయని ఆయన. దాని మీద వచ్చేటువంటి వాళ్ళ అర్పణ అర్పించేటప్పటికి అదే 2 ఎకరాలు ఈయన చేస్తున్నాడు, ఆ అర్పణ వేరుగా ఉంది. ఈ 2 ఎకరాలు ఇక్కడే చేశాడు, ఈయన అర్పణ వేరుగా ఉంది. అది ఇంతే పండిందా, ఇది ఇంత పండిందా అంటే కాదు కాదు కాదు, ఇది ఇతను అనుకున్న దాన్ని దశమ భాగం అంటున్నాడు. అతను ఏదైతే వచ్చిందో దానిలో విరిచి అది దశమ భాగం అన్నాడు. మనం అనుకున్నంత దశమ భాగం కాదు, మనం అనుకున్నంత ప్రథమ ఫలం కాదు. ఏమ్మా ఇది చూస్తే ఏమనుకోకరా, ఎంత అని చెప్పి కవర్ వెనకాల ఇలా చూశాను కావాలని. చూసేటప్పటికి దేవుని బిడ్డలు అందులో రాసింది ఎంత అని. నేను అన్నాను, నువ్వు ఇంత ఉద్యోగాన్ని నువ్వు సంపాదించడానికి ఈ జీతం కొరక అన్నాను. అబ్బే కాదన్న, ఇది కాదు నా జీతం, నా జీతం చాలా ఎక్కువ. మరి ఇది ప్రథమ ఫలం అన్నావు కదమ్మా, మొదటి జీతం అన్నావు కదా, మొదట 1000 పడిందా, ముందు బోని కొట్టాడా అన్నాను. కాదన్నా, ముందు మొదటి జీతం వచ్చేసింది, మరి మిగిలిందన్నా. మొదటి జీతములో భాగం అన్నా. ఏంటిది? మొదటి జీతంలో భాగం. ఎన్ని భాగాలు అయినాయి అన్నా? అమ్మా ఎన్ని భాగాలు అయినాయి? దానికి ఒక నిబంధన ఉంది తెలుసా నీకు? దానికి ఒక క్రమం ఉంది తెలుసా? దశమ భాగం ఎలాగ అప్పగించాలో, ఎలాగ చెల్లించాలో ఒక ఆజ్ఞ ఉంది తెలుసా నీకు? అర్పణకు ఆజ్ఞ ఉంది, ఆరాధనకు ఆజ్ఞ ఉంది, భక్తికి ఆజ్ఞ ఉంది, పరిచర్యకు ఆజ్ఞ ఉంది, ప్రభు బల్లకు ఆజ్ఞ ఉంది. ప్రతిదీ కూడా ఆజ్ఞతో కూడినదై ఉన్నది. ఆజ్ఞల పలకలను దేవుడు ఇచ్చాడు ప్రియులరా. ఆజ్ఞలను దేవుడు మన కొరకు దైవ గ్రంథంలో రాయించాడు ప్రియులరా. ఆజ్ఞలతో పరిచర్య చేస్తే అది దేవుని పరిచర్య. నువ్వు అనుకున్నట్లుగా నువ్వు పెట్టుకున్న రూల్స్ను బట్టి నువ్వు పరిచర్య చేస్తే అది నీవు నీ స్వయం తృప్తి కొరకు నువ్వు చేసుకుంటున్న, దేవుని పేరిట చేస్తున్నానని తృప్తి పడుతూ నువ్వు సొంత ఊహతో నువ్వు చేసుకుంటున్న నీ పరిచర్య. నథింగ్. నాకు అక్కర్లేదు, అది అక్కర్లేదు. నేను మా వాడు అర్పించిన దానికంటే మంచిది అర్పిస్తాను, చూసుకో. క్వాలిటీ ఎంత గ్రాండ్గా చేశానో చూసుకో, ఎంత గ్రాండ్గా ఇచ్చానో చూసుకో. దేవుడు ఏమన్నాడు? నీది గ్రాండ్గా లేదు, నీ సోదరుడి బంపర్ గ్రాండ్గా ఉందన్నాడు. ఆడికంటే ఎక్కువ ఇచ్చాను కదా, ఆడికంటే బాగా ఇచ్చాను కదా, ఆడికంటే ఎక్కువ ఇచ్చాను, ఆడికంటే మంచిది ఇచ్చాను, శ్రేష్టమైనది ఇచ్చాను నువ్వు అనుకున్నా కానీ అతనిచ్చిన మనసుతో నువ్వు ఇవ్వలేదు. స్తోత్రం చెప్పండి. ఎలుగుతుందా బల్బు? అతనిచ్చి, నేను ఇప్పుడు ఎప్పుడే వదలను, ఇంకో 3 గంటలు చెప్తాను, కంగారు పడుకో. ఆఖరి వారం ఇది నాది. స్తోత్రం. నువ్వు పడుకో, ఇప్పుడే లేసో పడుకో. ఏమన్నాను నేను? నువ్వు అతను అర్పించిన దానికంటే మంచిది అర్పించానని నువ్వు అనుకుంటున్నావు, కానీ అతను అర్పించిన మనసుతో నువ్వు ఏమనుకున్నావు? నా యేసునే నువ్వేది పడేస్తే, ఎంత పడేస్తే నీ దగ్గర కక్కుర్తిగా నువ్వు చేసేస్తే, అబ్బో ఇతను చేసేస్తున్నాడు, చేసుకుందాం, ఇతను ఇచ్చేస్తున్నాడు, ఇచ్చేద్దాం అనుకునే మనసు అనుకున్నావా? యేసు మనదే దేవుడండి ఆయన. స్తోత్రం. హల్లెలూయా. ఇవ్వగలిగితే పరిపూర్ణంగా చేయలేకపోతే నోరు మూసుకో. దేవునితో చాలా అక్కడికి అలా కాకుండా కొన్ని చోట్లకి వెళ్ళామనుకో, అమ్మ ఇవ్వండి, నాతో ఫోటో దిగండి, 18,000 అవుద్ది, అమ్మ ఇవ్వండి, నాకు అది ఇవ్వండి అని డబ్బు కావాలి, డబ్బు కొరకు చేస్తూ ఉంటారు. ఇది ఆ టైపు కాదు, ఇది ఆ టైపు కాదు. దేవుని బిడ్డలను గమనించండి. దేవుడు నిన్ను కోరుకున్న రీతిని బట్టి నువ్వు దేవునికి అర్పించేటువంటి బలి అర్పణ, దేవునికి చేసేటువంటి ప్రార్థన, దేవునికి చేసేటువంటి పరిచర్య, బలిపీఠము ఎదుటిగా చేస్తున్నావు. 2 చేసేటువంటి నీవు అప్పగించిన పరిచర్యను ఆమెన్. ఎలాగా? ఆజ్ఞల చొప్పున. ఏమండి ఇది చేయడానికి దీనికి రూల్స్ ఏంటి? ఏమండి ఇది చేయడానికి నేను ఇది చేస్తున్నది కరెక్టేనా అన్నయ్య? ఇలా నేను చేయొచ్చా? ఒకవేళ చేస్తూ నీ సొంత ఆలోచనలు నువ్వు చేసేసి దేవునికి చేస్తున్నానని నువ్వు అనుకుంటే పక్కన పెట్టు. నాకంటే గొప్పోళ్ళు అనుకుంటే, ఓ నజరేయుడైన యేసు నామములో దెయ్యములారా అన్నాను, దెయ్యాలు పారిపోయినాయి. నేను చూశాను, నువ్వు చూశావు.
ఓహ్, దేవునికి ఎంత ఇష్టమైన పని చేశానండి, దెయ్యాలను వెళ్ళగొట్టేశాను. ప్రభు దగ్గరికి వెళ్ళాను. ప్రభువా, ఎవరు? నేను. నన్ను నువ్వు గుర్తుపట్టలేదా? కింద మొత్తం చాలా ఫేమస్ దెయ్యాలన్నిటికీ నేను చాలా దెయ్యాలు వెళ్ళగొట్టాను. నేను ప్రభువా. సారీ, నువ్వెవరో నాకు తెలియదు అన్న. నువ్వెవరో నాకు తెలీదు. నువ్వు చేయలేదా? చేసావు. ఎవరి పేరు మీద చేసావు? అద్భుతాలు జరగలేదా? జరిగినాయి. కానీ నా ఆజ్ఞ ప్రకారంగా నువ్వు చేయలేదు. నా ఆజ్ఞ ప్రకారంగా నువ్వు చేయలేదు. ఈ సంవత్సరాంతంలో దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు చెల్లెమ్మ. ఈ సంవత్సరం దేవుని కొరకు సేవిస్తూ వెళ్ళావేమో, వచ్చే సంవత్సరానికి ఈ 2 రోజుల తర్వాత దేవునికి సేవ చేస్తూ వెళదాం. అందుకొరకు యూనిఫామ్ అక్కర్లేదు, అందుకొరకు ఇంకోటి అక్కర్లేదు. దాని కొరకు ఏర్పరచబడిన వారు ఏర్పరచబడ్డారు. ఒకవేళ దాని కొరకు నీకు సమర్పణ ఉంటే నువ్వు కూడా ఏర్పరచబడవచ్చు. నో ప్రాబ్లం. ప్రార్థన అయిన తర్వాత వచ్చి అన్నా నాకు కావాలి, నేను చేస్తానన్నావు అనుకో, సేవకుడు ఆపలేడు. అది నీ వంతు, ఎవరైనా తీసుకోవచ్చు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, అదేమీ చేయలేకపోయినా ప్రభువా నేను ఆరాటముతో నేను బ్రతకాలి. నువ్వు ఇప్పుడు లేచిపోయి కొంతమంది అలా లేచి అలా వెళ్ళిపోతున్నారు. ఆ వేసిన కుర్చీలన్నీ మీ కొరకు ఒకళ్ళు లేస్తే మీరు వచ్చి కూర్చున్నారు. వాళ్ళ జీతగాళ్ళు కాదు, ఇంకొకరు లేచారు, వాళ్ళు పుణ్యం చేసుకున్నారు. నువ్వు లేచిన తర్వాత నీ కుర్చీ ఇంకొకరు తీసే అవకాశం మనం ఇవ్వకూడదు. నువ్వు లేచినా ఇంకొకరు తీస్తారు, ఎందుకంటే అది ఆ పని వాళ్ళకి ఇష్టం. కానీ నేనేమన్నా తెలుసా, నేను లేచాను, నా కుర్చీ తీసుకెళ్ళి నేను అక్కడ పెట్టేశాను, నా ప్లేట్ తీసుకెళ్ళి నేను అక్కడ పడేశాను. నీ వంతు ధర్మాన్ని నువ్వు పాటించావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగని అందరూ తీయాలని అక్కర్లేదు, చెబుతున్నాను. అలాగే నీవేం చేస్తున్నావో అది నీ ధర్మం ప్రకారంగా ఆజ్ఞ చొప్పున సేవ చేయి, ఆజ్ఞ చొప్పున సేవించు. నువ్వు చేసే ప్రతి పరిచర్య ప్రతిదీ ఆజ్ఞను ఆనుకుని ఉన్నది. స్తోత్ర. హల్లెలూయా. 2 ఆజ్ఞలతో పాటుగా న్యాయ విధులు చెప్పులను. ఈ ఆజ్ఞను పరీక్షించడానికి కొలబద్ద, చెప్పండి ఏంటది? న్యాయము. స్తోత్ర. ఈ ఆజ్ఞకు పరీక్ష ఏంటది? న్యాయం. ఇలా చెయ్యొచ్చా, ఇలా చెయ్యొచ్చా, ఇలా చెందొచ్చా, ఇది న్యాయమేనా, ఇది న్యాయమేనా? నీ పొరుగువానిది ఏది నువ్వు అన్నారు. ఆవిడ ఫోన్ మర్చిపోయి పర్స్ మర్చిపోయి వెళ్ళిపోయింది. నేను చాలా కిటకిటలాడిపోతున్నాను. ప్రార్థన చేసుకున్నాను, ప్రేవా ఎలాగైనా ఈరోజు నాకు డబ్బులు కావాలి యేసయ్యా, నాకు పీకల మీదకి వచ్చేసిందని ప్రార్థన చేసుకుంటా, అక్కర్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఏడుస్తా ప్రార్థన చేసుకుంటా వెళ్ళిపోతున్నాను. ఈవిడేం చేసింది? ప్రార్థన అయిపోయిన వెంటనే గబగబా మా ఆయన వచ్చేస్తారు, ఇంటికి పిల్లలు వచ్చేస్తారు, భోజనం పెట్టాలని అసలు చికెన్ తెచ్చుకున్నాను, వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడితో ప్రార్థన చేసుకున్న ఆవిడ కళ్ళు తెరిచి చూసేటప్పటికి పక్కన ఆ డబ్బు ఉంది. స్తోత్రం దేవా. నేనేది ప్రార్థన చేసుకున్నానో అది తీసుకొచ్చి నా కళ్ళ ముందే పెట్టావు యేసయ్యా. అక్కర నిరిగావు, పెట్టావు. యేసు ప్రభు పెట్టలేదు, నీ పక్కన ఉన్నది పెట్టేసిపోయింది. తింగరమొకంది మర్చిపోయి పెట్టేసిపోయింది. దానికి అక్కడ దరువడిపోద్ది. నీకేం తెలుసు? పెట్టావు ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా అనుకుని అది తీసుకుని అందులో నుంచి ఆ కట్లో ఒక కాగితం లాగి నా చేతిలో కూడా పెట్టేసి మిగిలింది తీసుకుని వెళ్ళిపో. నేను అడుగుతున్నాను, నువ్వు అక్కర కొరకు ప్రార్థన చేశావు, నీ అవసరం తీర్చడానికి నీ కళ్ళ ముందుకు డబ్బు వచ్చింది, ఆ డబ్బును తీసుకుని నువ్వు అలా వెళ్ళిపోకుండా ఒకటి నాకు ఇచ్చావు. అక్కడ నువ్వు ఆలోచించవలసింది ఏంటి? ఇది న్యాయమేనా, ఇది ధర్మమేనా? సంపాదించుకున్న నేను ఆనందిస్తాను, పోగొట్టుకున్నది సంపాదించుకున్న నేను ఆమేన్ సమస్యలో నుంచి బయటకు వస్తాను, పోగొట్టుకున్నది ఇంటికి వెళ్ళిన తర్వాత
సమస్యలో పడిపోతుందే. ఈ రోజున దుర్మార్గులు, ఈరోజు దుష్టులైన మనుషులు ఎంత భయంకరంగా నీచంగా ఆలోచిస్తున్నారు తెలుసా? వాళ్ళకు కావలసిన ఆనందం, వాళ్ళకు కావలసిన సుఖం, వాళ్ళకు కావలసినటువంటి ధనాపేక్ష, వాళ్ళకు కావలసిన దానివల్ల ఎంతమంది నష్టపోతారు, దానివల్ల ఎంతమంది కష్టపడతారు, దానివల్ల ఎంత ఇబ్బంది పడతారు ఆలోచించండి దేవుని బిడ్డలారా. దాన్ని చేస్తున్న ఆజ్ఞ న్యాయాన్ని సూచిస్తుంది. ఇది న్యాయమేనా? నీ పొరుగువానిది ఏది కూడా దావీదు నువ్వు చేసావు సరే, ఇది న్యాయమేనా? నో, ఖచ్చితంగా ఇది న్యాయం కాదు. ఎదటవాడు గొర్రెపిల్లని నేను ఎత్తుకెళ్ళడం న్యాయం కాదు. ఆ న్యాయం కాదనుకుని ఒప్పుకోవడం వల్లే దావీదు జీవితం తిరగబడిపోయింది. స్తోత్రం చెప్పండి. 1 ఆజ్ఞ, 2 న్యాయం, ఇది 3వది నిరపరాధులుగా నడుచుకుంటూ. నిరపరాధులు. స్తోత్రం. దేవుడు నీలో నుంచి యోహానులను తీసుకురావాలంటే, దేవుడు నీలో నుంచి ఒక సువార్తను తీసుకురావాలంటే, దేవుడు నీలో నుంచి ఒక సర్ప సంతానాన్ని దైవ సంతానంగా మార్చాలంటే, దేవుడు నీలో నుంచి లోకాన్ని రక్షించాలంటే, బలిపీఠం దగ్గర నీ వంతు నువ్వు చేస్తున్నటువంటి నీ పరిచర్య దేవునికి అంగీకారం కావాలంటే అది ఆజ్ఞతో కూడినదై ఉండాలి, అది న్యాయముతో కూడినదై ఉండాలి. 3వది ప్రియులరా, నిరపరాధులుగా చెయ్యాలి. స్తోత్రం చెల్లించండి, గట్టిగా చెల్లించండి. హల్లెలూయా. అపరాధముతో నువ్వు దేవుని బలిపీఠం దగ్గర చేసేటువంటి పరిచర్యను దేవుడు అంగీకరించడు. హృదయములో కపటమున్నా, హృదయములో అపరాధమున్నా, అపరాధ భావముతో నువ్వు నింపబడి ఉన్నా, అది నువ్వు ప్రజలకు తెలియకపోయినా, అది నువ్వు కప్పుకున్నా, అది నువ్వు ఒప్పుకోకపోయినా, నువ్వు చేసే బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పటికి బలిపీఠం చేసేటువంటి పని ఏంటో తెలుసా? బలిపీఠం చేసేటువంటి పని ఏంటో తెలుసా? నిన్ను పరీక్షించడం, నిన్ను పరీక్షించడం. దేవుడు బలిపీఠాన్ని కట్టేటప్పుడు న్యాయ విధులు మీకు తెలుసా? ఎప్పుడైనా చెప్పానా? పనిముట్లతో చిక్కుముకి రాళ్లను కొట్టి బలిపీఠం కట్టకూడదు. షేప్ చేసిన రాళ్లతో, ఒరిజినల్గా ప్రకృతిలో ఎలాగ ఏర్పడ్డాయో ఆ రాళ్లతోనే కట్టాలి. విన్నారా దేవుని బిడ్డలారా? బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పటికి ఆమేన్, వచ్చేటప్పటికి నీ అవమానము, నీ సిగ్గు బలిపీఠం దగ్గర కనబడకూడదు, దాన్ని కనబరచకూడదు. దేవుని వాక్యంలో రాయబడింది మాట, నేను చెప్తున్నది కాదు. బలిపీఠ నిర్మాణములో తీసుకోవలసిన జాగ్రత్త. ఇప్పుడు అవమానకరమైన జీవితంలో నువ్వు ఎలాగొచ్చి బలిపీఠం దగ్గర నిలబడి నువ్వు చేస్తావు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిరపరాధులుగా చేయాలన్నాడు, అపరాధులుగా కాదు. అపరాధులు బలిపీఠం దగ్గరకు వచ్చి నిరపరాధులుగా మార్చబడడానికి ప్రయత్నం చేయాలి. దానికి కావలసింది ఏంటో తెలుసా? నీ అపరాధములను నువ్వు ఒప్పుకోవడం తప్ప, కృప పొందడం తప్ప, బలి అర్పణం అయిపోవడం తప్ప, నీ కొరకు ఒక బలిని అర్పించడం తప్ప వేరే మార్గము దేవుని గ్రంథంలో ఇంకొకటి, ఆయన మనలను రక్షించడం కొరకు కూడా వేరే మార్గం లేదు. ఆయన్ని అప్పగించుకోవడం తప్ప, ఆయనను చంపుకోవడం, తన రక్తాన్ని చిందించి చావడం తప్ప ఇంకొక మార్గం ఆయనకు కూడా దొరకలేదు. మనల్ని ఎందుకు చంపుకోలేం? ఎందుకు అర్పించుకోలేం? చచ్చిన కుక్క వంటి వాడను అన్నాడు భక్తుడు, అన్నాడా లేదా? నిన్నువెందుకు చంపుకోలేవు? యేసుప్రభువే తనను గురించి, మన పాపముల గురించి తనను చంపుకుంటే నీ పాపముల గురించి నువ్వెందుకు చంపుకోలేవు? నువ్వెందుకు చంపుకోలేవు? నువ్వు పాపివా? అవును. దేవుని బిడ్డల పాపములను ఎంచి ఆయన్ను పాపిగా తీర్పు తీస్తూ ఉన్నప్పుడు, నేను పరిశుద్ధుడను, నేను పాపం చేయలేదు, నేను నేరం చేయలేదని దేవుడు చెప్పలేదు. అలాగనే ఆయన పాపం చేశాడని కూడా కాదు. పాపుల పంక్తిలో నిలబడ్డాడు. పరిశుద్ధత కొరకు దేవుని బిడ్డలారా, ఆయన బాప్తిస్మం ఇవ్వాల్సి వచ్చినప్పుడు యోహాను గారి దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం పొందాడు. ఈ క్రమం ఇలా జరగని ఎందుకు తెలుసా?
దావీదు మహాశయుడు తన పాపంలో పడిపోయినప్పుడు పాపాన్ని స్పష్టంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తదుపరి కూడా తను ప్రార్థన చేసినప్పుడు ఎల్లా కూడా తన జీవిత కాలపు ప్రార్థనలో ఒక వాడుక మాటను పెట్టి ప్రార్థించేవాడు. ఏమో తెలుసా? నేను పాపిని అని అన్నాడు. ఎందుకు మళ్ళీ ఇది ఉదాహరిస్తున్నాడనంటే, అంతలాగా పరుపు తేలియాడునంతగా అంత ఒప్పుకున్నాడు. దానికి దేవుడు ముగ్ధుడైపోయాడు. ఎందుకంటే అది ఒక పాపంతో పోలేదు. ఆ పాపము పిల్లల్ని కంది. నీతిమంతుడు రాజ్యంలో అంతటి వాడు, తనకు సహకారిగా ఉన్నవాడు ఇంకొకడు లేడు. ఆ నిరపరాధిగా ఉన్నటువంటి నీతిమంతుడైనటువంటి తన భర్త మీద వేటుపడింది. తన భర్తను చంపవలసి వచ్చింది. మళ్ళీ తను ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఒక ప్రత్యేక ఆధిక్యత ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డ మీద వేటు పడవలసి వచ్చింది. అన్నిటికీ కారణం దేవుని బిడ్డలారా, న్యాయాన్ని అనుసరించి చేయండి. ఇది న్యాయమేనా? నేను ఇక్కడికి వస్తున్నాను, నేను దేవుని దగ్గరికి వస్తున్నాను, దేవుడు నన్ను ఇలా దీవించాడు, దేవుడు నన్ను ఇలాగ ఆశీర్వదించాడు, దైవిక సేవలను నేను పొందుకుంటున్నాను, నేను ఇలా నా చెయ్యి వెనక్కి తీయడం న్యాయమేనా? దేవుని సేవ అంటే మన సంఘం తరపు నుంచి అసలు రవికుమార్ గారికి అది పెట్టవలసిన పనే వచ్చింది. అది పెట్టిన తర్వాత ఇప్పుడు ఎలా దాన్ని నడిపిస్తాడు? నా సేవకుడు నా సంఘం తరపున నా తల్లి లాంటి వాళ్ళని, నా తండ్రి లాంటి వాళ్ళని అక్కడ చేరదీసి చేస్తుంటే ఏవీ చేయకుండా ఉండడం నాకు న్యాయమేనా? అది దేవుడు నన్ను అలా చేయలేని స్థితిలో ఉంచాడా? నా దశమ భాగం అది అనవసరం నాకు. నా దశమ భాగం నేను ఏదైతే ఇవ్వాలి అది ఖచ్చితంగా నెల వచ్చేటప్పటికి నా భాగంలో అది రూపాయి అయినా 10 రూపాయలైనా అది ఎంతైనా కానీ నా దేవునికి నేను అర్పించడం అది న్యాయం, అంతే. న్యాయం కాని భక్తి దేవుని దగ్గర ఎంచబడదు ప్రియులరా. నువ్వు అనుకున్నట్లు ఆజ్ఞలో లేని భక్తి దేవుని దగ్గర ఎంచబడదు. ఈ నెల ఈ భాగం వీళ్ళకిద్దాం అనుకున్నాను, ఈ నెల ఈ భాగం వీళ్ళకిద్దాం అనుకున్నాను, ఈ భాగాన్ని తీసుకుని నలుగురికి పంపిద్దాం అనుకున్నాను. ఇది ఎక్కడన్నా బైబిల్ గ్రంథంలో ఉందా? ఆజ్ఞ ఉండాలి. 2 న్యాయ విధులు ఉండాలి. 3 నిరపరాధులుగా ఉండాలి. స్తోత్రం చెల్లించాలి. ఎలాగుండాలి? నిరపరాధిగా దేవుని దగ్గర నిలబడు.